అందరికైతే శనార్థి దండం ఇయ్యాల తెలంగాణలో మనకు బోనం అంటే ఒక ఊపు వస్తుంది. బోనాల పండుగ అంటే మొట్టమొదటిసారిగా గుర్తుకొచ్చేది శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానము. ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు ఇక ఈ దేత్తడి పొచ్చమ్మ గుడి. దాని గురించి మరి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి మరి వీళ్ళు వచ్చిర్రు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే శనార్థులు. శివశనార్థులు. ఎట్లా అనిపిస్తుంది బోనం అంటే మీకు? బోనాలు అంటేనే మేము చాలా హ్యాపీగా ఉంటాము. మళ్ళీ ఏంటంటే అమ్మవారికి మొక్కులు సమర్పిస్తాము. అదేవిధంగా ఓడిబియ్యం బోనం సమర్పించి మంచిగా మొక్కుకొని ఆషాఢ మాసంలో అందరం చల్లగా ఉండాలని మొక్కుతూ ఆషాఢం శ్రావణ మాసం మొత్తం బోనాలే పండగ జరుగుతుంది. మేము వెళ్తూ ఉంటాం ప్రతి ఒక్క ప్లేస్కి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ గోల్కొండ, తర్వాత బల్కంపేట్, తర్వాత ఉజ్జయిన్ మహంకాళమ్మ, లాల్ దర్వాజా ఇక్కడికి వెళ్తాం. ప్రతి సంవత్సరం వచ్చి బోనాలు తీస్తాం మేము ఇక్కడ. బోనం అనేది మీరు ఎప్పుడు తెలిసింది? ఎప్పటి నుంచి బోనం అంటే ఇది అమ్మవారిని ఇట్లా చేస్తారు అని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే మేము చిన్నప్పుడు నార్మల్గా మా మమ్మీ వాళ్ళు ఇంట్లో చేసేది, ఎవ్రీ ఇయర్ చేసేది. ఇంకా మేము వచ్చేసి ఇక కొంచెం మాకు చిన్న టైంలో అమ్మవారు రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుండి అమ్మవారికి మేము బోనం ఎత్తి ఒగ్గు పూజారులతోటి బోనం ఎత్తేసి బోనం అమ్మవారికి సమర్పించేసుకొని వెళ్తాం. మేము మంచిగా అనిపిస్తుందా అమ్మవారిని? చాలా 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 హ్యాపీగా, చెప్పలేనంత హ్యాపీ ఆ టైంలో మాకు, చెప్పలేనంత హ్యాపీగా ఉంటాం మేము అసలు. ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు అంటే పెట్టింది పేరు, దేశ విదేశాల నుంచి కూడా పేరు గాంచింది, అందరు వస్తారు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆ రోజు? మీరు ఇక్కడనే ఉంటారా? వస్తాం. బోనాలు ఇప్పుడు బోనాల సామాన్ కోసమే ఇక్కడికి వచ్చినాం. బోనాల సామాన్ అన్నీ తీసేసుకుంటున్నాం. తీసుకొని నెక్స్ట్ మాకు కావాల్సిన ఏమేమి స్టార్ట్ చేస్తాం. ఏమేమి కావాలో బోనాలకి ఏమేమి పడతాయి, ఇంట్లోకి ఏం సామాన్, అమ్మవారికి కావాల్సినవి ఓడిబియ్యాలు కానీ చీరలే కానీ ఇంకా అన్ని కావాల్సినవి అన్ని సామాన్లన్నీ తీసుకొని వెళ్ళడానికి వచ్చాం. బోనం ఎత్తుకోవాలంటే ఒక ఆడబిడ్డకి ఉండాల్సినటువంటి కొన్ని పద్ధతులు కానీ కొన్ని టిప్స్ అవి మరి మా ప్రేక్షకులకు చెప్తే కొంచెం పాటిస్తారు కదా ఈ టైంలో. బోనాలకు కావాల్సినవి అంటే ఫస్ట్ మంచిగా కట్టు బొట్టు విధానం, మంచిగా నిండుగా గాజులు, మళ్ళీ ఎంటికలు కొంతమంది హెయిర్ లీవ్ చేసుకొని వస్తారు టెంపుల్లోకి. అట్లా హెయిర్ లీవ్ చేయకూడదు. కంపల్సరీ జడ అల్లుకొని మంచి జడలో పూలు పెట్టుకొని కొప్పు లేదా జడ అల్లుకోవాలి. అట్లా వేసుకొని మంచిగా నెత్తిలో పూలు పెట్టుకొని మంచిగా నిండుగా గాజులు, బొట్టు, గంధం, కాళ్ళకి పసుపు, పట్టీలు ఇవన్నీ పెట్టుకొని తెలుగు సాంప్రదాయం ఉట్టుపడేలా ఉండాలి చూడడానికి. చూడగానే అమ్మవారు వచ్చిందా చెప్తుంది ఏంటంటే ప్రతి ఆడబిడ్డ జీన్స్లు, టీషర్ట్లు, స్కర్ట్లు ఇవన్నీ బంద్ చేయర్రి. బోనాల పండుగ అయిపోయేదాకా అందరు చీర కట్టుకొని రావాలంటారు. అవును, చీరలు లంగావోనీలు, చీర లంగావోని మంచిగా పరికిని మన హిందూ సాంప్రదాయం కంపల్సరీ పరికిని కట్టుకొని మంచిగా నిండుగా బొట్టు పెట్టుకొని ప్రతి మహిళ ఎక్కడున్నా ఇది మాత్రం పాటించరు. ఎందుకంటే బరాబర్ మంచి ముచ్చట అది కదా. అవునండి.